సమూవేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయము. అమ్మోనీయులతో రెండవ యుద్ధము. దావీదు పాపము. సంవత్సరాంతము రాజులు యుద్ధముకు వెడలుటకు అనువైన కాలము. దావీదు కోరికపై యోవాబు రాజు అంగరక్షకులతో ఇశ్రాయేలు సైన్యములతో బయల్వెడలి అమ్మోనీయుల మండలముపై దాడి సల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేముననే ఉండెను. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రాసాదము మీదికి పోయి ఇటునటు పచారు చెయ్యుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీనొకతెను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తె. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదంతము అడుగగా వారు ఆమె ఎలీయాము కూతురు హిత్తీయుడు ఊరియా భార్య బత్షెబా అని చెప్పిరి. రాజు సేవకులనంపి బత్షెబను పిలిపింపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బత్షెబా ముట్టుతయై శుద్ధి చేసుకొనుచుండెను. అయినను దావీదు ఆమెతో శయనించెను. అటు పిమ్మట బత్షెబ ఇంటికి వెడలిపోయెను. ఆమెకు నెల తప్పగా నేను గర్భవతి నైతినని ఇంట నుండి దావీదుకు కబురు పంపెను. దావీదు హిత్తీయుడు ఊరియాను నా ఎదుటికి పంపుమని యోవాబుకు వార్త పంపెను. అతడట్లే చేసెను. ఊరియా తన ఎదుటికి రాగానే దావీదు యోవాబును గూర్చి ఇశ్రాయేలు సైన్యములను గూర్చి కుశలమడిగి పోరెట్లు నడుచుచున్నదని ప్రశ్నించెను. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట ఇక ఇంటికి పోయి సేదదీర్చుకొమ్మని చెప్పెను. ఊరియా దావీదును వీడి వెడలిపోవగానే రాజు అతని ఇంటికి భోజన పదార్థములను పంపించెను. కాని ఊరియా ఇంటికి పోక రాజు అంగరక్షకులతో పాటు ప్రాసాద ద్వారము వద్దనే శయనించెను. దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతనిని పిలువనంపి నీవు దూర ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించెను. ఊరియా మందసము యూదా ఇశ్రాయేలు సైన్యములు గుడారములందు వసించుచున్నవి. మా నాయకుడైన యోవాబు అతని అంగరక్షకులు బయలుననే రోజులు గడుపుచున్నారు. నేను ఇంటికి పోయి తిని త్రాగి ఆలిని కూడుదునా? యావే తోడు నీ తోడు, నేనిట్టి పని చెయ్యువాడను కాను అనెను. దావీదు అతనితో నేడిచ్చటనే యుండుము, రేపు వెళ్ళవచ్చును అని చెప్పెను. కనుక ఊరియా నాడు యెరూషలేముననే గడపెను. మరునాడు దావీదు ఊరియాను తనతో భోజనము చేయుటకు పిలిచి తప్ప త్రాగించెను. ఆ రేయి కూడా ఊరియా అంగరక్షకుల ప్రక్కనే నడుము వాల్చెనే గాని ఇంటికి పోలేదు. మరునాడు ఉదయము దావీదు యోవాబుకు ఒక లేఖ వ్రాసి ఊరియా చేత పంపించెను. ఆ లేఖలో ఊరియాను పోరు ముమ్మరముగా జరుగుచోట ముందటి వరసలో నిలిపి మీరు వెనుకకు తగ్గుడు, అతడే దెబ్బలు తిని చచ్చును అని రాసెను. యోవాబు పట్టణమును ముట్టడించి వీరులు హోరాహోరీగా పోరు సల్పుదురని తెలిసిన నెలవుననే ఊరియా నుంచెను. అమ్మోనీయులు నగరము వెడలి వచ్చి యోవాబును ఎదుర్కొని పోరాడిరి. దావీదు సైనికులలో కొందరు కూలిరి. వారితో పాటు హిత్తీయుడు ఊరియా కూడా మడిసెను. యోవాబు దావీదుకు యుద్ధ వార్తలు వినిపించుటకు దూతనంపెను. అతడు దూతతో నీవు యుద్ధ వార్తలు వినిపించిన పిమ్మట రాజు కోపము తెచ్చుకొని మీరు పోరు జరుగుచుండగా పట్టణము దాపునకు ఏలపోయితిరి? శత్రువులు కోట గోడల మీది నుండి బాణములు గుప్పింతురని తెలియదా? యెరుబ్బేషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపిరి? తేబేసున ఒక ఆడుది
ప్రాకారము మీది నుండి తిరుగటి రాతిని జార విడుచుటచే గదా అతడు మ్రగ్గిపోయినది. మరి మీరు ప్రహరీ చెంతకేలపోయితిరి అని ప్రశ్నించినచో, నీ సేవకుడు ఊరియా కూడా గతించెనని చెప్పుము అని వివరించెను. దూత దావీదు నొద్దకు వచ్చి యోవాబు చెప్పమన్న సంగతులన్నీ పూసగుచ్చినట్లు విన్నవించెను. దావీదు యోవాబుపై కోపము తెచ్చుకొని దూతతో, మీరు కోట గోడల దగ్గరకేల వెళ్ళితిరి? శత్రువులు గోడల మీది నుండి బాణములు విసరుదురని ఎరుగరా? యెరుబ్బేషెతు కుమారుడైన అబీమెలెకును ఎవరు చంపిరి? తేబేసున ఒక ఆడుది ప్రాకారము మీది నుండి తిరుగటి రాతిని జార విడుచుటచే గదా అతడు మ్రగ్గిపోయినది. మరి మీరు ప్రాకారము చెంతకేలపోయితిరి అనెను. దూత, శత్రువులు మా మీద పడి నగరము వెలుపలి వరకు నెట్టివేసిరి. మేము వారినెదిర్చి మరలా నగర ద్వారము వరకు నెట్టుకొని పోతిమి. అప్పుడు కోట ప్రాకారము మీది నుండి విలుకాండ్రు నీ అంగరక్షకులపై అమ్ములు విసరిరి. మనవారు కొందరు కూలిరి. హిత్తీయుడు ఊరియా కూడా గతించెను అని చెప్పెను. దావీదు సేవకుని చూచి యోవాబుతో, నా మాటగా ఇట్లు పల్కుము, జరిగిన దానికి వగువకుము. కత్తి ఇచట ఒకనిని అచటనొకనిని బలిగొనుచుండును కదా. యుద్ధము తీవ్రము చేసి పట్టణమును సాధింపుము, ధైర్యము వహింపుము అని నుడివెను. బత్షెబ భర్త చనిపోయినని విని అతని కొరకు శోకించెను. శోక దినములు గడిచిన తరువాత దావీదు సేవకులను పంపి బత్షెబను నగరముకు రప్పించుకొని పెండ్లి చేసుకొనెను. అటు తరువాత ఆమె బిడ్డను కనెను. కాని దావీదు చేసిన పని యావేకు కోపము రప్పించెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము 14వ అధ్యాయము. యెరూషలేమున దావీదు. తూరు రాజకు హీరాము దావీదుకు దేవదారు కొయ్యను సరఫరా చేసెను. అతనికి రాజగృహము కట్టిపెట్టుటకు వడ్రంగులను తాపీ పనివారిని పంపెను. అప్పుడు దావీదు, ప్రభువు తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నెలకొల్పెనని, ఆ ప్రజల క్షేమము కొరకై తమ రాజ్యమును వృద్ధిలోని తెచ్చుచుండెనని గ్రహించెను. యెరూషలేమున దావీదు చాలామంది స్త్రీలను పెండ్లి ఆడెను. అతనికి పెక్కుమంది కుమారులు కుమార్తెలు కలిగిరి. ఆ నగరమున అతనికి పుట్టిన బిడ్డలు వీరు: షెమ్మూవా, షోబాబు, నాతాను, సొలొమోను, ఇబారు, ఎలీషూవ, ఎల్ఫెలేతు, నోగాహు, నెఫేగు, యాఫీయా, ఎలీషామా, బెల్యేదా, ఎలీఫెలెటు. ఫిలిష్తీయుల మీద విజయములు. దావీదు ఇశ్రాయేలు దేశమంతటికి రాజయ్యనని విని ఫిలిష్తీయులతనిని పట్టుకునుటకు వచ్చిరి. కనుక దావీదు వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు రేఫాయీము లోయలో దాడి చేసి దోపిడీ ప్రారంభించిరి. దావీదు ప్రభువును సంప్రదించి, నన్ను వారి మీద పడుమందువా, నీవు నాకు విజయమును ప్రసాదింతువా అని అడిగెను. ప్రభువు, పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగింతును అని చెప్పెను. కనుక దావీదు బాల్ఫెరాసీమునొద్ద ఫిలిష్తీయులను ఎదిరించి ఓడించెను. అతడు ప్రవాహము వలన కట్టకు గండిపడినట్లు ప్రభువు నా వలన శత్రు సైన్యమున గండిపడినట్టు చేసెను అనెను. కనుకనే ఆ తావుకు బాలు పెరాజీము అని పేరు వచ్చెను. అప్పుడు ఫిలిష్తీయులు తమ విగ్రహములను లోయలోనే వదిలిపెట్టి పారిపోయిరి. దావీదు వానిని తగులబెట్టించెను. ఫిలిష్తీయులు మరలా లోయలో ప్రవేశించి దోపిడీ మొదలుపెట్టిరి. దావీదు మరలా ప్రభువును సంప్రదించెను. యావే, నీవు వారినిచట ఎదిరింపవలదు. చుట్టూను తిరిగిపోయి కంబళి చెట్ల వద్ద వారిని ఎదుర్కొనుము. ఆ చెట్ల కొనల మీద అడుగుల చప్పుడు వినిపించినప్పుడు నీవు వారి మీద పడుము. నేను నీకు ముందుగా పోయి ఫిలిష్తీయ సైన్యమును కలవరపెట్టెదను అని చెప్పెను. అంతట ప్రభువు చెప్పినట్లే చేసి
ఫిలిస్తీయ సైన్యమును గిబ్యోను నుండి ఏజేరు వరకు తరిమి కొట్టెను. దావీదు పేరు ఎల్లెడలా మారుమ్రోగెను. ప్రభువు ప్రతి జాతి అతనికి భయపడినట్లు చేసెను. 15వ అధ్యాయం. దావీదు నగరమున మందస్సము. దావీదు స్వీయ నగరమున భవనములు నిర్మించుకొనెను. ప్రభు మందసముకు కూడా ఒక స్థలమును సిద్ధము చేసి గుడారము నిర్మించెను. అతడు మందసమును లేవీయులు మాత్రమే మోసుకొని రావలెను. మందసమును మోయుటకు ఎల్లప్పుడూ తనకు ఊడిగము చేయుటకు ప్రభువు వారిని ఎన్నుకొనెను అనెను. తాను సిద్ధము చేసిన తావుకు మందసమును కొనివచ్చుటకై అతడు ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమున ప్రోగు చేసెను. అతడు అహరోను వంశజులను లేవి వంశజులను పిలిపించెను. లేవీయులలో కోహాతు తెగ నుండి ఊరియేలును అతని బంధువులు 120 మంది వచ్చిరి. మెరారీ తెగ నుండి అసాయా అతని బంధువులు 220 మంది వచ్చిరి. గెర్షోను తెగ నుండి యోవేలు అతని బంధువులు 130 మంది వచ్చిరి. ఎలీషాఫాను తెగ నుండి షమాయా అతని బంధువులు 200 మంది వచ్చిరి. హెబ్రోను తెగ నుండి ఎలీయేలు అతని బంధువులు 80 మంది వచ్చిరి. ఉస్సీయేలు తెగ నుండి అమ్మీనాదాబు అతని బంధువులు 112 మంది వచ్చిరి. దావీదు యాజకులు సాదోకును అబ్యాతారును మరియు లేవీయులు ఊరియేలు అసాయా యోవేలు షమాయా ఎలీయేలు అమ్మీనాదాబులను పిలిపించెను. అతడు వారితో, మీరు లేవీయుల తెగలకు పెద్దలు కదా, మీరు మీ తోడి లేవీయులు శుద్ధి చేసుకొని ఇశ్రాయేలు దేవుడైన ప్రభు మందసమును నేను సిద్ధము చేసిన స్థలముకు కొనిరండు. మొదటిసారి మందసమును కొని వచ్చినప్పుడు మీరచట లేరు కనుకనే ప్రభు మమ్ము శిక్షించెను. మేమతనిని ఉచిత రీతిన కొనిరామైతిమి అనెను. అంతటా ఇశ్రాయేలు దేవుడైన ప్రభు మందసమును తీసుకుని వచ్చుటకై యాజకులు లేవీయులు శుద్ధి చేసుకొనిరి. ప్రభువు మోషే ముఖమున ఆజ్ఞాపించినట్లే లేవీయులు కర్రల మీద అమర్చిన మందసమును తమ భుజములపైన మోసుకొని వచ్చిరి. దావీదు లేవీయుల పెద్దలను పిలిచి స్వరమండలములతో చిటితాళములతో సితారలతో సంతోషకరమైన సంగీతము పాడుటకు లేవీయులను నియమింపుడు అని చెప్పెను. వారు కంచు తాళములను వాయించుటకు గాను యోవేలు కుమారుడు హేమానును అతని బంధువు బెరక్యా పుత్రుడు ఆసాపును మెరారీ తెగకు చెందిన కూషాయా కుమారుడు ఏతానును ఎన్నుకొనిరి. వీరితో పాటు తారాస్థాయి స్వరమండలమును వాయించుటకు జకర్యా యాజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్ని ఎలియాబు మాసేయా బెనాయాలను నియమించిరి. మంద్రస్థాయి స్వరమండలమును వాయించుటకు మత్తత్య ఎలీఫ్లేహు మిక్నేయ మరియు దేవాలయ ద్వార సంరక్షకులైన ఒబేదేదేము ఏఈయేలులను నియమించిరి. నేర్పుగల పాటగాడగుటచే కెనన్యాను ఈ సంగీతకారులకు పెద్దగా నియమించిరి. ఒబేదేదోము ఇహియాలతో పాటు బెరక్య ఎల్కానాను మందసముకు సంరక్షకులుగా నుండిరి. యాజకులైన షబన్యా యోషాఫాతు నెతనేలు అమాసయి జకర్యా బెనాయా ఎలియేసరు మందసము ముందు ఊరలను ఊదుటకు నియమింపబడిరి. ఒబేదెదోము యెహీయాలులు మందసపు కావలివారుగా నియమింపబడిరి. మందసమును యెరూషలేముకు కొనివచ్చుట. దావీదు ఇశ్రాయేలు నాయకులు సహస్ర సైన్యాధిపతులు గొప్ప సంబరముతో దైవమందసమును కొనివచ్చుటకై ఒబేదెదోము ఇంటికి వెళ్ళిరి. మందసమును మోయు లేవీయులకు ప్రభువు ప్రసన్నుడగుటకు గాను 7 కోడెలను 7 పొట్టేళ్లను బలి ఇచ్చిరి. సంగీతకారులు వారి నాయకుడైన కెనన్యా మందసమును మోయు లేవీయులు మొదలైన వారి వలె దావీదు కూడా మేలిమి నారబట్ట ధరించెను. పైపెచ్చు అతడు యాజక వస్త్రము ఎఫోదును కూడా ధరించెను. ఆ రీతిగా ఇశ్రాయేలీయులెల్లరూ
బోరలు, కొమ్ములు, చిటితాళములు, స్వరమండలములు, సితార మొదలైన వాద్యములను వాయించుచు సంతోషనాదములతో మందసమును యెరూషలేముకు కొనివచ్చిరి. మందసము నగరమును చేరుచుండగా సౌలు కుమార్తె మీకాలు ఈ నుండి పారదూచెను. దావీదు నాట్యము చేయుచు సంతోషముతో గంతులు వేయట గమనించి ఆమె అతనిని చిన్నచూపు చూచెను. 32వ కీర్తన. పాపమును ఒప్పుకొని మన్నింపును బడయుట. ప్రభువు ఎవరి పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిచివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా గణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు భాగ్యవంతుడు. నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉన్నప్పుడు దినమంతయు నిట్టూర్పులు విడుచుచు కృంగి కృశించితిని. ప్రభువు, రేయింబవళ్ళు నీవు నన్ను కఠినముగా దండించితివి. వేసవి వేడిమికి చెమ్మవలే నా సత్తువ ఎండిపోయెను. అప్పుడు నేను నా పాపమును ఒప్పుకొంటిని, నా అపరాధమును దాచనైతిని. నేను ప్రభువునెదుట నా తప్పిదమును ఒప్పుకొందుననుకొనగా నా దోషమును మన్నించితివి. కనుక నీ భక్తులెల్లరూ ఆపదలలో నీకు ప్రార్థన చేయవలయును. అప్పుడు జలప్రవాహములు పొంగి వచ్చినను వారిని తాకజాలవు. నేను తలదాచుకుని చోటు నీవే, నన్ను ఆపద నుండి కాపాడువాడవు నీవే. నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడువవలసిన మార్గమును చూపింతును. నీ మీద దృష్టి నిలిపి నీకు సలహానిత్తును. నీవు జ్ఞానము లేని గుర్రము వలెను గాడిద వలెను ప్రవర్తింపవలదు. అవి పగ్గము కళ్ళెమును వేసనని గాని అదుపులోనికి రావు. దుష్టులు పెక్కు వేదనలను అనుభవింతురు. కాని ప్రభువును నమ్మిన వారిని అతని కృప ఆవరించియుండును. పుణ్యపురుషులు ప్రభువునందు ఆనందించి సంతసిల్లుదురుగాక. నీతిమంతులు సంతోషనాదము చేయుదురుగాక. కారుణ్య స్వరూప